10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి ఎంపీటీఓ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రసభాసగా ముగిసింది. ఎంపీటీసీ శ్రీదేవి, ఎంపీటీఓ కోటేశ్వరరావు మధ్య సర్వసభ్య సమావేశంకు ఎందుకు పాల్గొనకూడదని వాదోపవాదాలు జరిగే అనంతరం సమావేశం ప్రశాంతంగా ముగిసింది. సమావేశం మన అది కూడా రాసి చూపించండి. ప్రతి సమావేశం జరుగుతుంది కదా, చూపించండి. ముందు చూపించడానికి మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. అదే చూపించండి. ప్రతి సమావేశము హాజరయ్యారు కదా, ఎవరు హాజరయ్యారు చూపించండి. ఇప్పుడు రాసింది లెటర్ రాసింది, అలవలేదని రాసింది. ఇప్పుడు ఈ రోజు కలవలేదని రాసింది సార్. మేము చెప్పండి, ఇచ్చాము. సమావేశం నుంచి అమలు చేయాలా? నెక్స్ట్ కాదు, ఇప్పుడు రాసింది. అదే ఈ సమావేశం ఇవ్వాలా పడలేదా చెప్పేది చెప్పండి సార్. ఈ రోజు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అంటే కాదు, ఏం చెప్పారు చెప్పండి. అంటే మీరు ఏం చేస్తారు దానికి మేము ఒప్పుకోవాలా? మేము ఏం చేయట్లేదు. 100 చేస్తున్నారు, 100 తప్పులు చూపిస్తాం. 100 తప్పులు తప్పులునే ఉన్నాయి. అది ఏం చెప్పట్లేదు. రాసి ఇండియన్ చదువుతాం మేము. అదంతా పెట్ట రాసి ఇచ్చేయండి సార్. రాసి వెళ్ళిపోతాం. ఇప్పుడే రాసి వెళ్ళిపోతాం. ఎందుకు రాసి ఇచ్చేయండి. నెక్స్ట్ సమావేశం నుంచి అమలు చేయబడుతుంది. 11 గంటలప్పుడు ఇచ్చారు సార్. 11 గంటలప్పుడు రాలేదండి. అప్పుడు తెలీదా? అప్పుడు తెలీదా? మీకు 11 గంటలు వెంటబడి వచ్చినప్పుడు అప్పుడు తెలీదా? అంటే మేము చదువుకొని రాలేదా? కనుక్కో, ఎవరు కనుక్కోవాలా? మీరే ఇచ్చింది. మా కాగితం ఎవరు ఇచ్చినారు? నువ్వు ఇచ్చావు. ఎంపీటీఓ గారు ఇచ్చారు మాకు. ఎంపీటీఓకే వెనుక పత్రం ఇచ్చాం మేము. ఎవరు చెప్పింది మాకు తెలియదు కదా. సీఓ చెప్పింది తెలియదు మాకు. మీ నుంచి మా కాగితం వచ్చింది. అవును, బాగుంది. కాగితం వచ్చింది. మేము 3-5 నెలలకు రాలేదు. కాగితం వచ్చింది కదా. ముందు ఎందుకు మాకు పంపించావు కాగితము? ముందు ఎందుకు పంపించావు? అప్పటికి రాక మీరు పంపించిన తర్వాత వచ్చింది. అప్పుడే ఇచ్చున్నాను సార్. మీ కాగితం ఇచ్చినప్పుడు ఇచ్చున్నా. మీరు చేసిన తప్పది. తెలీదా? ఎగ్జామ్ కొట్టాలి మీరు. కాగితం వేయడానికి ఎగ్జామ్ పడుతుంది. ఏం పనులు ఉన్నాయి? ఏం చేసినా చెప్పండి. అంటే ఎంపీటీసీకి చేయడం కూడా పనులు అంటే 8 మందిలో ఒక్కరు కూడా పని చేయడానికి పని లేదా? మరి అవి చూసుకొని పెట్టుకోండి సమావేశం. సమావేశం ఏం సమావేశం జరుగుతుంది? సమావేశమా? అవును, నేను బయట పోతా. సమాధానం చెప్పండి. చెప్పండి, సమాధానం చెప్పు. దయచేసి మీరు బయటపడి అది మేము అడిగాక మీరేమన్నారు? రావు సమావేశం ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ సమావేశం చాలా ఇస్తారు కాబట్టి తీసుకోండి. ఈ రోజు ఇచ్చారు. ఎల్లకొచ్చి సంతకాలు పెట్టుకోమన్నప్పుడు ఏమైనా పెట్టుకోమన్నప్పుడు ఏమైనాయి? మీ దొంగ ఈరోజు ఈ సాధారణ ఈసారి మీటింగ్ జరిగేటప్పుడు కావాలని చెప్పచ్చు కదా. అదే ఇప్పుడు చెప్పచ్చు. మమ్మల్ని ఇక్కడ వచ్చి అవమానించి పంపించడం అవసరమా? మీకు తెలుసు కదా. మేము అడిగినప్పుడు అలా చెప్పాలి. విషయం తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సంబంధం
పదండి మీరు సభ్యులు కూడా కాదు, పదండి బయట పదండి. మీరు సర్పంచ్ మీరు కూర్చోండి పోయి. సభ్యులు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాకే సభ్యులు అవ్వాలి. మీరు బయట పడండి రాజు. మీరు బయట పడండి. ఎందుకంటే ఇలా పని అంటారు? బయట పడండి మీరు. బయట పడండి. బయట పడండి. మీరేం సభ్యులా? ఓ బయట పో. తమాషా పట్టకారు. బయట పడండి. సార్ అందరూ చెప్పింది నేను అవమానించి పంపించాను. సారీ. ఈరోజు ఇచ్చారు సార్ కాగితం. ఈరోజు సమావేశం ఉంది, కింద అడవులు తీసుకెళ్ళి బిల్లు పెడతాం. కానీ టైప్ చేసి అడిగితే పంపించండి. నెక్స్ట్ సమావేశానికి అటెండ్ చేయండి అని అన్నారు. అదన్నా మాకు చెప్పాలి కదా. మధ్యాహ్నం ఎందుకు రమ్మన్నారు సార్? 11 గంటలప్పుడు మీటింగ్కి ఎందుకు రమ్మని చెప్పారు మమ్మల్ని? ఆసరా అవ్వమన్నారు కదా సార్. ఎంపీడీఓ గారే చెప్పారు. చెప్పిన సమాచారం అన్నది అప్పుడు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మీటింగ్ నుంచి అలౌ చేయండి అని చెప్పారు కాబట్టి ఆ మాట అప్పుడైనా మాకు ఇన్ఫర్మేషన్ ఫోన్ చేయాలా? ఇస్తారు. 3:30కి వచ్చాము మేము. 3:30కి అంటే మామూలుగా 2:30కి ఇస్తుంది కదా. అప్పుడే ఫోన్ చేసి చెప్పచ్చు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. నేను కాగితం ఇస్తాను, తీసుకుని నెక్స్ట్ మీటింగ్ నుంచి రండి. సార్ మీరు వెళ్ళి కింద టైప్ చేసి చేసుకుంటూ వెళ్ళండి. పోండి. ఇవ్వడం జరుగుతుందండి. ప్రస్తుతానికి అయితే కష్టం పెరిగింది. చెప్పండి. వచ్చాం హాజరయిన తర్వాత ఈ అజెండాకి రాకూడదు, ఈసారి సమావేశానికి హాజరవ్వాలి అని చెప్పి ఎంపీడీఓ గారు లేదు బయట దానికి రిటర్న్ మీరు రాచారా ఎండిఓ గారికి? మాకేం రాసి మీరు రాచారా ఎండిఓ గారికి? మార్నింగ్ ఇచ్చాము. ఏం చెప్పారు అప్పుడు మార్నింగ్ ఇచ్చినప్పుడు? జాయిన్ అవ్వచ్చు మీటింగ్కి రమ్మన్నారా? సరే ఇప్పుడు ఈ మేము మీటింగ్ అడిగాము ఈ రోజు రావచ్చా అని వాడు అడిగితే రావచ్చు రండి అని చెప్పాడు. ఉన్నావు కదా చెప్పు వచ్చి చెప్పాడు. వచ్చి అడగకుండా వచ్చిందా సార్ చెప్తే ఇప్పుడు హాజరవ్వచ్చు అంటే రాండి ఈరోజు మీటింగ్ అని చెప్పాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈసారి సమావేశం